వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మత్తా తుఫాను మహాబీభత్సం సృష్టించనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో మత్తా తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 560 కిలోమీటర్లు, కాకినాడకి 620 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం చూపనుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వాతావరణం ప్రశాంతంగా ఉందని, అశ్రద్ధగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. మంత్రులు కూడా అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలోనూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అంతా అప్రమత్తమయ్యారు. జిల్లా అధికారులతో తుఫాన్ ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికపై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు విద్యాసంస్థలు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మత్తా తుఫాన్ను తీవ్రతపై విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తుంది. ప్రజలను అప్రమత్తం చేస్తుంది. వీడియోను విడుదల చేసింది. తుఫాను తీరం దాటే కాకినాడలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. ఆ వీడియోను కూడా మనం చూడవచ్చు. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మోందా తుఫాన్ ముంచుకొస్తోంది. విశాఖపట్నం నుండి తిరుపతి వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతున్న నేపథ్యంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 26 నుండి 29 వరకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు. అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 112ను సంప్రదించండి. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు, స్తంభాల క్రింద ఉండకూడదని హెచ్చరిస్తున్నాం. వాతావరణ హెచ్చరికల కోసం ఏపీఎస్డీఎంఏ ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యం ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది. మంత్రులందరూ కూడా రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దడానికి, ఎదుర్కోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి నేను కూడా ఏలూరు కలెక్టర్ గారితోనూ, అదేవిధంగా బాపట్ల కలెక్టర్ గారితో కూడా మరి చర్చించడం జరిగింది. అన్ని విధాల ఈ 2 జిల్లాల్లో కూడా అన్ని విధాల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మరి అదేవిధంగా బాపట్ల జిల్లాలో దాదాపు 110-120 చోట్ల క్యాంపులు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అన్ని సిద్ధపరుస్తా ఉన్నాం. అన్ని విధాలు కూడా మరి ఏలూరు జిల్లాలో కానీ, బాపట్ల జిల్లాలో కానీ అన్ని విధాలా సిద్ధంగా యంత్రాంగం ఉందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం.